హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎం బేక్స్ అండ్ వ్లాగ్స్. మీ అందరూ ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా, రాగి కేక్ చాలా హెల్తీగా ఉంటుందండి. ఇంట్లో ప్రతి ఒక్కరికి చాలా బాగా నచ్చుతుంది. చాలా సాఫ్ట్గా మీరు చూస్తున్నారు కదా, నేను అక్కడ ప్రెస్ చేసి కూడా చూపిస్తున్నాను. మైదా కేక్ అన్నదే ఇంకా మీరు చెయ్యరేమో ఈ కేక్ తిన్న తర్వాత. ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ కేక్కి నేను కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను పైన స్క్రీన్ మీద ఇస్తాను. మీరు చూసి ఎగ్జాక్ట్ మెజరింగ్స్ అన్నవి తీసుకోండి. నేను యూజ్ చేసిన రాగి పిండి, తర్వాత జాగరీ పౌడర్ని చూపిస్తున్నాను. మీరు ఏ కంపెనీ అయినా సరే యూజ్ చేయొచ్చు. నార్మల్గా బెల్లాన్ని తురుముకొని కూడా మీరు యూజ్ చేయొచ్చు. కానీ కేక్స్కి అయితే ఇలా పౌడర్ లాగా ఉన్నది యూజ్ చేయండి. చాలా చక్కగా మనకి కలిసిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు రాగి పిండిని యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఇప్పుడు బేకింగ్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. తర్వాత బేకింగ్ సోడాను కూడా పైన స్క్రీన్ మీద ఇస్తాను. సేమ్ ఎగ్జాక్ట్ మెజరింగ్స్ అన్నవి తీసుకోండి. అన్నిటినీ బాగా మీరు మిక్స్ చేసేసుకోండి. లేదు అంటే ఒక్కసారి జల్లెడలో వేసుకొని ఒక్కసారి జల్లించేయండి. అప్పుడైనా సరే పర్ఫెక్ట్గా మనకి మిక్చర్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా ఒక మిక్సీ జార్ అనేది తీసుకొని దాంట్లో ఎగ్స్ని వేసుకోండి. మాకు ఎగ్స్ వద్దు, మాకు ఎగ్లెస్ కావాలి అనుకున్న వాళ్ళైతే మటుకు పెరుగుని యాడ్ చేసుకోండి. నేను పైన స్క్రీన్ మీద ఇస్తాను పెరుగు ఎంత తీసుకోవాలో. సేమ్ ఎగ్జాక్ట్ కొలత అనేది తీసుకోండి. నేను చూపించినట్టుగా అంటే ఎగ్ ప్లేస్లో కర్డ్ని యాడ్ చేయండి అంతే. ఈ విధంగా ఎగ్స్ని యాడ్ చేసిన తర్వాత జాగరీని కూడా యాడ్ చేసుకోండి. చూస్తున్నారా, పౌడర్ లాగా ఉంటే ఎంత ఈజీగా ఉంటుందో. ఇలా చక్కగా మనం మిక్సీలో వేయగానే అది మొత్తం పొడి ఈజీగా అయిపోతుందన్నమాట. అందుకే నేను పౌడర్ తీసుకోమని చెప్పాను. అదే మనం బెల్లం అయితే తీసుకుంటే దాన్ని తురుముకొని అంటే బాగా చిన్నగా చేసుకోండి. అప్పుడు మనకి మిక్సీ చేసినప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. తర్వాత ఇలా ఆయిల్ని తీసుకొని యాడ్ చేసుకోండి. ఆయిల్ అయితే సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోండి, ఫ్లేవర్ లేనివి. తర్వాత పాలను కూడా తీసుకోండి. ఈ పాలు కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత యూస్ చేస్తున్న పాలు. ఇప్పుడు అన్నిటినీ బాగా మిక్సీ చేసేయండి. ఈ విధంగా మిక్సీ చేసిన తర్వాత ఇంత ఫైన్గా చక్కగా కలిసిపోతుంది అంతా. మీకు ఎంత సూపర్గా ఉందో చూడండి. చాలా ఈజీగా ఎవరైనా తయారు చేయొచ్చండి ఈ కేక్. ఎందుకంటే మనం బీటర్ కూడా ఎక్కడ యూజ్ చేయట్లేదు కదా. ఈ విధంగా మొత్తం అంతా మనం ఆల్రెడీ జల్లించుకొని పెట్టుకున్నాం కదా రాగి పిండిని, దాంట్లో వేసుకోండి. వేసుకొని తర్వాత వెనీలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇది ఆప్షనల్ మాత్రమే. ఈ విధంగా మొత్తం అంతా బాగా ఈ విధంగా కలపండి. నేను ఈరోజు చూపించే కేక్ అయితే మటుకు ఎక్స్పెషల్లీ పెద్దవాళ్ళు ఎవరైతే ఇంట్లో ఉంటారో, అంటే వాళ్ళకి బీటర్ యూజ్ చేయడం రాదు, ఏమీ తెలీదు అన్న వాళ్ళైనా సరే ఈజీగా మన ఛానల్లో ఈ రాగి కేక్ అనేది చూసి తయారు చేసుకునే విధంగా నేను నేర్పించాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి యూజ్ అవ్వాలనే ఉద్దేశంతోనే స్టార్ట్ చేసింది నా ఈ ఎం బేక్స్ అండ్ వ్లాగ్స్. అందుకోసమే కొద్దిగా ఈజీగా మీ అందరికీ వచ్చినట్టుగానే నేను నేర్పిస్తాను. ఈ విధంగా చక్కగా మొత్తం అంతా బాగా కలిసినట్టుగా కలుపుకోండి. ఎక్కడ ఉండలు లేకుండా ఇలా పైకి ఒక్కసారి తీస్తూ ఉంటే ఎక్కడైనా ఉండలుంటే తెలిసిపోతుంది. అందుకోసమే బాగా కలపండి అని చెప్తున్నాను. ఇలా చేసిన తర్వాత మీరు ఒక్కసారి మీ కుక్కర్ని కానీ అవన్నీ కానీ ప్రీహీట్ పెట్టేసుకోండి. నేను పైన ప్రీహీట్ అయితే ఎంత టైం పెట్టుకోవాలనేది కూడా రాస్తాను. 10 నిమిషాల పాటు ప్రీహీట్ పెట్టుకొని ఉంచుకోండి. అంత లోపలికి మీరు బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు 8 ఇంచ్ ఉన్న టిన్ తీసుకోండి. నేను ఇక్కడ స్క్వేర్ తీసుకుంటున్నాను. మీ దగ్గర ఇది లేకపోయినా పర్లేదు, రౌండ్గా ఉన్న టిన్ అయినా సరే తీసుకోండి. షేప్ ఏదైనా పర్లేదు, మనం చక్కగా చేసి కేక్ రావడమే మనకు ముఖ్యం. ఈ విధంగా మొత్తం బ్యాటర్ అంతా వేసేయండి. నేనైతే ఈరోజు ఓటీస్లో బేక్ చేస్తున్నాను. మీరు కుక్కర్లో అయినా సరే నేను చెప్పినట్టుగానే చేయండి. 30 నిమిషాల పాటు బేక్ చేసుకోండి. దీని మీద మీకు కావాలనుకుంటే ఎటువంటి టాపింగ్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేశాను. ఎందుకంటే తినేది పిల్లల కోసం కాబట్టి వాళ్ళు ఏదైతే తినరో ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ మనం కేక్లో కలిపేసి వాళ్ళకి తినిపిస్తే చక్కగా తింటారు. ఎవరైనా తిన్న పిల్లలకి ఈ ట్రిక్ అన్నది పాటించండి. వాళ్ళ కేక్లో మనం ఎటువంటిది వేసినా సరే వాళ్ళకి తెలియకుండానే బాగా తింటారనమాట. ఈ విధంగా ఒక్కసారి ట్యాప్ ఇచ్చేయండి, ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అన్నవి తీసుకున్నవైతే బాదం, పిస్తా, తర్వాత కొద్దిగా కాజు తీసుకొని అన్నిటినీ ఈ విధంగా నేను వేసేస్తున్నాను పైన.
ఇప్పుడు నేను ఆల్రెడీ పెట్టుకున్నాను కదా ఓటీజీ, 10 నిమిషాలు పెట్టుకున్నాను, ప్రీహీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ కేక్ని తీసుకువెళ్ళి అందులో పెట్టేస్తున్నాను. 30 నిమిషాల తర్వాత ఆ కేక్ అన్నది ఇంత చక్కగా ఎంత బాగా బేక్ అయిందో మీరే చూడండి. పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. ఎంత చక్కగా కనబడుతుందో చూసారా? ఎక్కడ కేక్ అన్నది అంటకుండా మనకి ఈజీగా టూత్పిక్ అన్నది బయటకు వచ్చేసింది. మీరే చూడండి, దగ్గర నుంచి నేను చూపిస్తున్నాను ఎంత పర్ఫెక్ట్గా మనకి ఎంత స్పాంజీగా రెడీ అయిందో. మీరు నమ్మగలుగుతున్నారా? మనం ఇది చేసింది మిల్లెట్స్తో అని చెప్పి. మీరు ఈరోజు చూసిన వెంటనే ఇవన్నీ మన ఇంట్లో ఉన్నవే ఉంటాయి. ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కూడా నాకు చెప్పండి. ఎందుకంటే ఈ కేక్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తిన్న కొద్దీ పిల్లలు ఇంకా అడుగుతారు. బాగా కూల్ అయిన తర్వాత డిమోల్డ్ చేయండి. వేడిగా ఉన్నప్పుడు ఎప్పుడూ కేకుల్ని, ఏ కేక్ అయినా సరే వేడిగా ఉన్నప్పుడు అస్సలు తిరగేయొద్దు. అలా చేస్తే మొత్తం అంతా బ్రేక్ అయిపోతుంది, అస్సలు మన చేతికి రాదు. చాలామంది ఆరాటం కొద్దీ వేడిగా ఉన్నప్పుడే ఆ బౌల్ని తిరగేస్తారు. అప్పుడు మనకి ముక్కలు అయిపోయిన కేక్ మన చేతికి వస్తుంది. అలా రాకూడదు. ఇలా పర్ఫెక్ట్గా ఉండాలి అనుకుంటే మటుకు నేను చెప్పినట్టు కూల్ అయ్యేదాకా వెయిట్ చేయండి. మీకు ఇంత దగ్గరగా పెట్టి ఎందుకు చూపిస్తున్నానంటే ఇది ఇంత సాఫ్ట్గా నిజంగా వచ్చిందా అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. ఒక్కసారి మీరే చూడండి, ఎంత సాఫ్ట్గా ఉందో మీకు తెలుస్తుంది. పిల్లలకి రోజు స్కూల్కి వెయ్యడానికి ఏదైనా కేక్స్ లాంటివి చూపించండి అని అడిగారు. ఇది మస్ట్గా ట్రై చేసి పిల్లలకి మీరు రోజు తినిపించినా ఏమి ప్రాబ్లం ఉండదు. హెల్తీగా పెట్టిన సంతృప్తి మీకు మిగులుతుంది. వాళ్ళు కూడా చక్కగా ఎక్కడ మైదా ఉన్నవి కానీ తినకుండా ఉండేటట్టుగా ఉంటుంది. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరికైనా ఈ కేక్ మీరు పెట్టచ్చు. ఇలా చల్లారిన తర్వాత మీకు నచ్చినన్ని పీసులు అనేవి కట్ చేసుకోండి. వీటిని 8 కంటైనర్లో పెట్టుకొని బయటనే ఉంచుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టవలసిన అవసరం అయితే ఉండదు. ఒక 3 నుంచి 4 రోజులైనా సరే ఏమి పాడవదండి. మీరు స్టోర్ చేసే విధానం పర్ఫెక్ట్గా ఉండాలి. ఎలా పడితే అలా చేస్తే మటుకు ఎప్పుడైనా సరే ఏ పదార్థమైనా పాడవుతాయి. ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మటుకు ఒక వారం రోజులైనా సరే నిల్వ ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని వెంటనే తినొద్దు. బయటకు తీసి కొద్దిసేపు వదిలేయండి. ఆ తర్వాత పిల్లలకు ఇవ్వండి. ఏ పదార్థమైనా సరే ఫ్రిడ్జ్లో ఉంచి డైరెక్ట్గా పిల్లలకి ఇవ్వకూడదు. నేను ప్రతి వీడియోలోని ఇది చెబుతూ ఉంటాను. ఈ కేక్ని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? చాలా యమ్మీగా ఉంది. నేను ఎప్పుడు చేస్తానా అని అనుకుంటున్నారా? అన్నీ మీ ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే నేను నేర్పించాను. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసిన వెంటనే ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కూడా నాకు ఆ పిక్ అనేది పంపించండి. చూసి నేను కూడా సంతోషపడతాను. మీరందరూ అడిగారు మిల్లెట్స్తో కేక్ చేసి చూపించండి అని చెప్పి. అందుకోసమే మీ అందరి కోసం ఈ కేక్ అనేది తయారు చేశాను. మీకు నేను చూపించిన వీడియో నచ్చితే మటుకు మనస్ఫూర్తిగా నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలియని వాళ్ళకి ఒక్కసారి షేర్ చేసి తెలియచెప్పండి. ప్రేమతో మీ శ్యామల.